టెక్నిక్స్ని, మెథడ్స్ని, దాంట్లో ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. ఇట్ ఈస్ గుడ్ ద టాపిక్. సమాధి స్థితిలో ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పడానికి వీల్లేదు. శివుడు చాలా సైంటిఫిక్గా చెప్పాడు. అన్ని విషయాలు చెప్పడంలో అంత ఇంట్రెస్ట్ లేదు. అందుకోసం ఒక టెలిగ్రామ్ మెసేజ్ లాగా చెప్పాడు ఆయన. ఆయన అనుభవము, అనుగ్రహము ఇది సంభవిస్తుంది అని. అయితే ఆయన ఏం చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, అది కూడా 2 శ్వాసల నడుమ కేంద్రాన్ని గమనించండి. 2 శ్వాసల మధ్య స్థితిని గమనించండి అని చెప్పాడు. ఆపేశాడు. ఓసారి ఆ మధ్యలో శ్వాస నిశ్వాసాల మధ్యలో జస్ట్ ఇన్ మిడిల్ బిట్వీన్ 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఉన్నాయి, అదే చూడు అన్నాడు. అంతే. ఇవన్నీ ఏంటి? సంకేతాలు. ఇది ఈ మెథడ్స్ని పాటించడం వలన అనుభవం వస్తుంది. ఏమిటి ఆ అనుభవము? ఆశీర్వాదము సంభవిస్తుంది. ఏమిటి ఆ సంభవము? విస్ఫోటనము. అక్కడ చెప్పి ఆపేశాడు. ఎందుకని? ఇంకా ఎక్కువ చెప్పొచ్చు కదా అని మనకు అనిపించవచ్చు. 2 కారణాలు. ఒకటి ఏంటంటే అదేమిటో చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఎందుకని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అంటే మేధావులు ఉన్నారు ఇక్కడ, ఆలోచించే మేధావులు. ఉదాహరణకి మోడర్న్ పాజిటివ్గా ఉండాలి, పాజిటివిస్ట్ అనేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు. లాంగ్వేజ్ని విశ్లేషించేవాళ్ళు ఉన్నారు. ఇంకా యూరోప్ కంట్రీస్ వాళ్ళు అనమాట. ఏం చెప్తారు? హూ సే దట్ విచ్ కెన్ బీ ఎక్స్పీరియన్స్డ్ కెన్ బీ ఎక్స్ప్లెయిన్డ్. వాళ్ళు ఏంటంటే ఏదైతే అనుభవంతో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నారు. ఆ విధంగా అనడంలో ఒక పాయింట్ ఉంది వారికి. ఇఫ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ దెన్ వై కెనాట్ యూ టెల్ ఇట్? కరెక్టే కదా, అనుభవం పొందావు, నువ్వు ఎందుకు చెప్పలేవు అని. వై కెనాట్ యూ టెల్? ఎందుకు చెప్పలేవు? అసలు అనుభవం అంటే ఏమిటి అని దీన్ని అవగాహన చేసుకోవాలి ఫస్ట్. అది మన అనుభవం ఇతరులుగా అర్థం చేసుకోలేరు. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎక్స్పీరియన్స్ దెన్ ఇట్ కెన్ బీ ఎక్స్ప్రెస్. వాళ్ళు ఏమన్నారు, పాశ్చాత్యులు అనుభవం పొందారు, ఎక్స్ప్రెస్ చేయాలి అని. నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేదు, వ్యక్తీకరించలేదు అని నీకు అనుభవం రాలేదు అని. అంటే ఇంకా అప్పుడు ఏమవుతుంది? అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతాం, బ్లర్ అయిపోతాం. అదేమిటి, ఎలా అయిపోయింది ఏమిటి అనేది ఎక్స్ప్రెస్ చేయలేము ఒక్కోసారి. నో పాసిబిలిటీ. నీకు అనుభవం అయితే పొందొచ్చు, కానీ అనుభవాన్ని వ్యక్తీకరించడం సాధ్యం కాదు. ఎక్స్పీరియన్స్ పొందొచ్చు, ఆర్డినరీ ఒక్కోసారి ఏంటంటే ఈ లాజిక్, రీజనింగ్, ఆధ్యాత్మిక విషయాల్లో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఆర్గ్యుమెంట్కి బేస్ లేదు, భూమికి లేదు. సరే, ఆధ్యాత్మిక అనుభవాలు చెప్పడానికి లేదు అని అంటే సాధారణమైన అనుభవాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. సింపుల్ ఎక్స్పీరియన్స్. ఉదాహరణకి
తల నొప్పిగా ఉంది అన్నాం. మీరు ఇంతవరకు తలకాయ నొప్పి అంటే ఏంటో తెలియకపోతే నేను ఎంత చెప్పినా తలకాయ నొప్పి అంటే ఏంటో మీకు అర్థం కాదు. తలంతా పగిలిపోతుంది అన్నాడు. అని తల పగిలిపోతుంది, తలనొప్పిగా ఉంది అని అంటే అవతల వ్యక్తికి ఏంటి ఇలా చెప్తున్నాడు అని. అంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు, ఎక్స్పీరియన్స్ లేదు. తలకాయ నొప్పి ఉంది, నేను అనుభవం పొందుతున్నాను, టోటల్గా పూర్తిగా నొప్పిగా ఉంది. కానీ నా తలకాయ నొప్పి నువ్వు ఆల్రెడీ నీకు ఎక్స్పీరియన్స్ కాకపోతే, ఆ తలకాయ నొప్పి ఎక్స్పీరియన్స్ కాకపోతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఇట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ టు యూ. నీకు ఆల్రెడీ అనుభవం పొందితే ఓ అవును నాకు తలకాయ నొప్పి వచ్చింది అని అంటావు. బుద్ధుడు ఇబ్బంది అదే. బుద్ధుడు ఎవరితో మాట్లాడాడు? నాన్ బుద్ధాస్తో మాట్లాడాడు. నాన్ బుద్ధాస్తో మాట్లాడాడు, విత్ నాన్ బుద్ధాస్, నాట్ బుద్ధిస్ట్. ఎందుకంటే నాన్ బుద్ధిస్టులు ఆల్సో బుద్ధుడు కావచ్చు. జీసస్ నాన్ బుద్ధిస్టే, కానీ ఆయన బుద్ధుడే. అంచేత కారణం ఏంటి? బుద్ధ ఈజ్ టు కమ్యూనికేట్ విత్ దోస్ హూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్. ఆ అనుభవం పొందిన వాళ్ళకి ఆ బుద్ధత్వం గురించి చెప్పాల్సి వచ్చింది. అది కష్టం. అసలు తలకాయ నొప్పి అంటే ఏంటో నీకు అనుభవం నీకు తెలియనప్పుడు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. అంటే ఆ తలకాయ నొప్పి అంటే ఏంటో తెలియనప్పుడు చాలామంది ఉన్నారు. మాట వింటే ఆ తలకాయ నొప్పి అనే మాట, దాని మీనింగ్ ఏంటో వాళ్ళకి తెలియదు, అర్థం అవ్వదు, ఆ అనుభవం లేదు వారికి. అలాగే గుడ్డివాడి సంగతి, సాధారణమైన విషయాలే చెప్పుకుంటున్నాం ఇక్కడ. గుడ్డివాడికి వెలుతురు ఎలా ఉంటుంది, సూర్యోదయం ఎలా ఉంటుంది, ఆ సూర్యకిరణాలు ఎలా ఉంటాయి అనేది చెప్పలేము. ఆ వెలుగు గురించి చెప్పలేము. అతను వింటాడు, వెలుగు అనే పదం విన్నాను, లైట్ అనే పదం విన్నాను అని. ఆ విన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. థియరీ ఆఫ్ లైట్ అర్థం చేసుకున్నాడు, కానీ ఆ లైట్ అంటే ఏమిటి అనేది అతనికి అనుభవంలోకి లేదు. నీకు అనుభవంలో లేనంత వరకు నువ్వు చేసే కమ్యూనికేషను అసాధ్యం అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే 2 రకాల మనుషులు ఉంటారు. 2 రకాల మనుషుల్లో వారి అనుభవం పొందితే కమ్యూనికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సాధారణమైన ప్రజలకి మనం ఈ విషయాన్ని అనుభవం గురించి చెప్తూ ఉంటాం. We are able to communicate in ordinary life because our experiences are similar. సాధారణమైన విషయాలు, నాకు అలా జరిగింది, నా ఇంట్లో అలా జరిగింది, లేకపోతే వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఈ విషయాలు అందరి ఇళ్లలో ఉండే కాబట్టి వాళ్ళకి అర్థం అవుతుంది. అది కాకుండా దాన్ని ఇంకా తల వెంట్రుకలు ఒక్కొక్క వెంట్రుక తీసి నేను చూస్తాను అంటే అది కష్టం. సరే, నేను ఆకాశం నీలంగా ఉంది అని అంటాను. అవునండి, ఆకాశం నీలంగా ఉందని మీరు అంటారు. అయితే బట్ హౌ ఆర్ వీ టు డిసైడ్ దట్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లూ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బ్లూ ఈజ్ ద సేమ్? నేను చూసే నీలాకాశము నా అనుభవం వేరే, మీరు చూసే నీలాకాశం అనుభవం వేరే. అంచేత ఏది ఏ నీలాకాశము అని డిసైడ్ చేయడానికి ఎవరు లేరు. ఆ బ్లూలో నేను ఒక రకమైన షేడ్ చూస్తాను, నువ్వు మరో రకమైన షేడ్ చూస్తావు. అందుకే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి బ్లూలో కూడా, కలర్స్లో.
నేను ఆ ఇన్సైడ్ చూస్తాను, నేను అనుభవం పొందాను. అంటే ధ్యానంలో లేదా ఆ డీప్ సమాధి స్థితిలో నేను లోపలికి వెళ్ళాను, ఆ సమాధి స్థితిని అనుభవం పొందాను. కానీ ఆ సమాధి స్థితి ఏమిటి, ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి అవ్వదు. లేదు ఆ కలరు బ్లూ కలర్లో ఉంది అని చెప్పాను అనుకోండి, నేను బ్లూ కలర్ చూశాను, కానీ బ్లూ కలర్లో 1000 షేడ్స్ ఉన్నాయి, కేవలం ఒక షేడే బ్లూ కలర్ కాదు. కాబట్టి బ్లూ అనే దానికి 1000 మీనింగ్లు వస్తాయి. నా మనసు యొక్క ప్యాటర్న్ అనుసరించి బ్లూ మీన్స్ వన్ థింగ్. నేను చూసింది ఓకే, బ్లూ అంటే బ్లూనే అని నేను చెప్తాను. నీకు ఆ విషయాలు అనేకంగా అర్థమవుతాయి. మీనింగ్ ఒకటే, కానీ మైండ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. సో కామన్ ఎక్స్పీరియన్సే, సాధారణంగా ఉండే కామన్ ఎక్స్పీరియన్సే వ్యక్తీకరించడానికి, అనుభవాన్ని వ్యక్తీకరించడానికి కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రేమలో పడ్డాడు అనుకుందాం, అతని ఒక అనుభూతి పొందాడు, అతని జీవితం అంతా ప్రమాదంలో పడిపోయింది, పణంగా పెట్టేశారు ఆ ప్రేమ కోసం. ఎందుకురా ఇట్లా చేసామంటే అతను ఎక్స్ప్లెయిన్ చేయలేడు. ఏం జరిగింది నీకు అంటే చెప్పలేడు, ఏడుస్తాడు, పాడుతాడు, డ్యాన్స్ చేస్తాడు, అతనికి ఏదో సంభవించింది అని అనిపిస్తుంది మనకు. ఏం జరిగింది అనేది వాడు చెప్పలేడు. ప్రేమ సంభవించినప్పుడు ఎవరికైనా సరే ప్రేమ సంభవించినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి ఏం జరిగిందో తెలియదు. ఆ ప్రేమ అనేది అందరికీ కామన్గా కాదు, అసాధారణమైన ప్రేమ ఉంటుంది, కానీ అందరికీ ఒకేలానే సంభవిస్తుంది. సంవేర్ అదర్ వే, ఒకేలాగా ఉండాలని ఏం లేదు. ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, కానీ ఎవరికి అలా ఉన్నా ఇలా ఉన్నా ఆ ఇన్సైడ్గా ఉన్న ప్రేమను మాటల రూపంలో వ్యక్తీకరించలేరు. కొంతమందికి ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ వలన ఒక ఫీవర్ వస్తుంది వాడికి. ఆ ప్రేమలో వారికి జ్వరం వస్తుంది, అది ఒక రకమైన రోగం. అంచేత ఒక మాస్టర్ ఏమంటాడంటే, యవ్వనం అనేది అది ఏమి జీవితంలో ఒక శిఖరమేమి కాదు అని. ఎందుకంటే అక్కడ జీవితంలో అక్కడ ఏం జరిగింది, రోగం వచ్చింది, ప్రేమ అనే రోగం. అయితే ఎంతవరకు వాడు పెద్దవాడైపోయి లేదా ముసలివాడు అయిపోయి ఆ ప్రేమ లేదు వానికి మన మైండ్ ఆశ్చర్యంగా అనిపిస్తుంది, పజిల్ ఏంటి ఏమైపోయింది నా ప్రేమ అని. అంటే నువ్వు పెద్దవాడవే కొద్దీ ఆ ప్రజ్ఞా వికాసం ఉండాలంతే. కానీ ఆ ప్రేమని అలౌ చేయడు. ఆ ఫీలింగ్ని ఆపేస్తూ ఉంటాడు. ఇంకా డిఫరెంట్, మేము తెలివైన వాళ్ళము అలా ఉన్న వాళ్ళము అనుకున్న వాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉంటారు, ప్రేమ గురించి సైలెంట్గా ఉంటారు, వాళ్ళు ఏం చెప్పరు. ఎందుకంటే ఆ ప్రేమ యొక్క ఫీలింగు అవధులు లేదు, చాలా లోతుగా ఉంటుంది ఆ ప్రేమ. అవధులు లేని ప్రేమ, ఆకాశానికి హద్దులు లేని ప్రేమ. ఆకాశానికి హద్దులు లేవు కదా, ఆకాశమంత ప్రేమ, చాలా లోతైన ప్రేమ. ఎంత లాంగ్వేజ్తో చెప్తే దాన్ని హేళన చేసినట్టు ఉంటుంది.
అపరాధం చేసినట్టుంటుంది ప్రేమ పట్ల. దానికి న్యాయం చేయలేరు మాటల్లో వ్యక్తీకరించడం వలన. ఆ అవతలుడేని ప్రేమ, ఆకాశం అంటే ఆకాశం నువ్వు ఎందుకు ఆకాశంలో నువ్వు ప్రయాణం చేయలేదు, కానీ ఆకాశం అంతా అన్నా కానీ నీకు ఉపయోగం లేదు. అందుకోసం మౌనంగా ఉంటాను. అనుభవం గాఢంగా లోపలికి 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 వెళ్ళే కొలది ఇలా జరుగుతుంది. ఎక్కువ చెప్పలేరు. బుద్ధుడు దేవుడి గురించి మాట్లాడలేదు అంటే దేవుడు లేడనా? దేవుడు లేడని కాదు, కానీ నోటి ద్వారా దేవుడి గురించి మాట్లాడటం వలన ఉపయోగం లేదు. అనుభవం పొందాలి. దేవుడి గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువ చాలామంది ఉన్నారు, గుట్టలు గుట్టలు ఉన్నారు. బుద్ధుడు మౌనంగా ఉన్నాడు. ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా ఆయన చెప్పేవాడు, ఎవరయ్యా దేవుడి గురించి ఎవరు అడగద్దు అని చెప్పేవాడు. ఇంకేదైనా అడగండి, అయితే దేవుడి గురించి మాత్రం అడగొద్దు అన్నాడు. ఈ పండితులు ఏం చేశారు? వారికి నాలెడ్జ్ ఉంది. బుద్ధుడి గురించి రూమర్స్ తయారు చేశారు, రూమర్స్ క్రియేట్ చేశారు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడి గురించి ప్రశ్నిస్తే ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయనకి అనుభవం లేదు అన్నాడు. అసలు దేవుడే తెలియదు వానికి అన్నాడు ఆ బుద్ధుడికి. ఒకవేళ తెలిస్తే నువ్వు ఎప్పుడు అని బుద్ధుడు నవ్వుకున్నాడు. ఆయన నవ్వు వాళ్ళ మాటలను చూసి ఆ బుద్ధుడు ఆ మాటలు ఇలా అంటున్నారనే మాటలు విని నవ్వుకున్నాడు అంతే. ఆ నవ్వుకి అర్థం కొద్ది మందికి మాత్రమే అర్థం అవుతుంది. ఒక ప్రేమను వ్యక్తీకరించలేము అన్నప్పుడు దేవుణ్ణి ఎలా వ్యక్తీకరిస్తామండి? సాధారణమైన ప్రేమనే, ఆ ప్రేమ యొక్క లోతుగా ఎంతో డీప్గా ఉన్నటువంటి ఆ ప్రేమ స్థితిని వాడు చెప్పలేడు. ప్రేమించానంటాడు అంతేగాని చెప్పలేడు. అలాగే దేవుడి గురించి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలం? ఏదైనా వ్యక్తీకరించినా అది హానికారకంగానే ఉంటుంది. అందుకోసం శివ సైలెంట్గా ఉన్నాడు. ఎక్స్పీరియన్స్, అనుభవం గురించి సైలెంట్గా ఉన్నాడు. ఆయన వేలు పెట్టి చూపించడం అంతే, ఇండికేషన్ అంతే. ఆ తర్వాత అనుభవం పొందు, మౌనంగా ఉన్నాడు. సెకండ్ రీజన్ ఏంటంటే, ఓకే ఎక్స్ప్రెస్ చేశాము, ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో ఎక్స్ప్రెస్ చేశాము, వ్యక్తీకరించాము, అది పాక్షికంగానే ఉంటుంది. ఎందుకంటే అది ఎక్స్ప్రెస్ చేయలేనిది విషయం. వాస్తవానికి పాక్షికంగా చేసినా అసలు చేయకుండా ఉన్నా రెండు ఒకటే. సగమే చెప్పి వదిలేసినా అసలు చెప్పకుండా ఉన్నా రెండు ఒకటే అయిపోతుంది. ఎందుకంటే ఏ విధంగా కూడా దానికి సహాయంగా చేయలేము. అంచేత బుద్ధుడు ఉపయోగించలేదు ఈ విషయాలు. మన మనసులో ఏంటంటే ఆత్రం ఎక్కువ. ఏంటండి ఇంకేంటి ఎందుకు శివుడు ఇంకా చెప్పలేదేంటి, ఊరికే జస్ట్ అలా చెప్పి వదిలేసాడు ఏంటి, అనుభవం చెప్పలేదేంటి అని మన మనసు ఓకే ఆరాటపడుతుంది. ఆ తర్వాత మనసు మర్చిపోతుంది. ఆ మెదడు అనుభవం చెప్పినా మర్చిపోదు. మెదడు అంచేత ఆ మెదడును కూడా మర్చిపోతుంది. ఒక్కోసారి మెదడు మర్చిపోయి, చేసే పద్ధతి మర్చిపోయి ఇలాంటి అనుభవం వస్తుందంట, అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడు అని తెలుస్తుందట అన్నంట అయిపోయింది. ఆ మెదడు ఇక నువ్వు ఇలా వెళ్ళాలి నాయనా, ఈ విధంగా వెళ్ళాలి, ఆ శ్వాస గమనించాలి. అప్పుడు ఆ శ్వాస గమనించడం వలన ఆ మనసు శూన్యమవుతుంది. ఆ మనసు జీరో అయిపోయినప్పుడు నీ లోపల ఉన్నటువంటి ఆ నీవు అనుభవంలోకి వస్తావు. నువ్వే ఆ దేవుడు అని తెలుస్తుంది. దేవుడు ఆ అనుభవం ఇలా వస్తుందని చెప్పగానే అనుభవం. కానీ మెదడు ఏంటి? శ్వాసను ఎరుకతో గమనించు అన్న విషయాన్ని మర్చిపోతాడు. ఆ మెదడు మర్చిపోతాడు.
అక్కడ ఆ మెథడ్లో పని చేయాలి, ఒక లాంగ్ ఎఫర్ట్, ఎంతో శ్రమ పడాలి, ఒక్కోసారి ప్రమాదం కూడా ఉండొచ్చు. కానీ నిరంతర ప్రయత్నము సాధన చేస్తూనే ఉండాలి. అంచేత మనం ఎన్ని మెథడ్స్ చెప్పినా మర్చిపోతూ ఉంటాం. రిజల్ట్ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉందట, ఆ రిజల్ట్ గురించి మనం ఊహించుకుంటూ ఉంటాం, కోరుకుంటూ ఉంటాం. ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది, ఫలితం ఎప్పుడు వస్తుంది. నువ్వు ఈ పని చేయవయ్యా, పని చేస్తే కన్నా రిజల్ట్ వస్తుంది. నాకు రిజల్ట్ కావాలి, ఇమీడియట్ కావాలి రిజల్ట్. పని చేయరు. ఇది మెథడు, ఈ పద్ధతి ప్రకారం వెళ్ళండి అని అన్నప్పుడు ఎవరు అది దాని గురించి చేయరు. ఇంకేం వస్తుంది, ఇంకా రిజల్ట్ ఏం వస్తుంది, రిజల్ట్ కావాలి మనం ఊహించుకుంటాడు. నాకు అలా వచ్చింది, ఇలా వచ్చింది. ఓ రోజు ఒక సన్యాసి, చాలా పెద్దవాడు, 30 సంవత్సరాల క్రితం సన్యాసం తీసుకున్నాడు. ఇప్పుడు అతని వయసు 70 సంవత్సరాలు. ఆయన వచ్చాడు. ఏమన్నా ఒక మాట అడగాలనుకున్నా. ఏంటి అడుగు అని. నా నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు, ఏం కావాలనుకుంటున్నావు, ఏంటో అడగమని. లేదు 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 మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీరు ఏమైతే చెప్తున్నారో, నాకు తెలుసుకోవాల్సింది ఏమైతే ఉందో అవి ఆల్రెడీ నాకు తెలుసుకున్నాను అన్నాడు. 30 సంవత్సరాలు ఏ విధంగా నాకు అన్నీ తెలుసు అని అంటే ఏ విధంగా తెలుసునైనా ఊహించుకున్నాడు, కోరుకున్నాడు, ఆ బ్రహ్మానంద స్థితిని ఊహించుకున్నాడు, దివ్యానుభూతుల్ని ఊహించుకున్నాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇంకా బలహీనంగా ఉన్నాడు, చావుకు దగ్గరగా వచ్చేస్తున్నాడు, ఇంకా ఊహల్లోనే ఊగిసలాడుతూ ఉన్నాడు, వ్యక్తీకరించలేకపోతున్నాడు. నీకు అనుభవం వచ్చిందా, మౌనంగా ఉండు. కాసేపు ఉండి నువ్వు నాతో ఇంకేం మాట్లాడక్కర్లా, నీకు అనుభవం వచ్చింది కదా, మౌనంగా ఉండు, నాతో కాసేపు ఉండు, కొన్ని క్షణాలు, నువ్వేం మాట్లాడక్కర్లేదు. అతను అసహనంగా ఉన్నాడు. ఒకవేళ నేను అనుభవం పొంది ఉంటే, లేకపోతే నా అనుభవాన్ని నేను వ్యక్తీకరించలేకపోతే కానీ కదా, మీరు నాకు కొంచెం ఏదో ఒకటి చెప్పండి అని. చెప్పడానికి ఏమీ సాధ్యం కాదు. నీకు తెలుసా తెలియదా, అదే ఒకటే విషయం. తెలియకపోతే స్పష్టీకరించు, నాకు తెలియదు అని. తెలిస్తే మౌనంగా ఉండు, సింపుల్. కొన్ని క్షణాలు ఇక్కడ ఉండు, వెళ్ళిపోవు. నీకు తెలియదా, నాకు తెలియదండి అని చెప్పు, అంతే, సింపుల్గా చెప్పు. అతనికి ఆశ్చర్యంగా ఉంది, ఏమిటి ఇలా చెప్తున్నాను, నిజంగా నేను అనుభవం పొందలేదు, అహం బ్రహ్మాస్మి అని ఆలోచిస్తున్నాను, నేనే ఆ బ్రహ్మము అని అనుకుంటూ ఉన్నాను. ఒకసారి నేనే ఆ బ్రహ్మము అన్న స్థితిని నేను మర్చిపోతున్నాను, ఆలోచిస్తున్నాను. నేను అహం బ్రహ్మాస్మి అని అనుకుంటూ ఉన్నాను, రాత్రి పగలు 30 సంవత్సరాల పాటు కంటిన్యూగా. అయితే మర్చిపోయాను నేను అన్నీ. నాకు ఈ విషయం నాకు తెలుసా అంటే లేదు. మీరు ఈ యొక్క ఎవరు చెప్పారు, విన్నాను, దాన్ని అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడిని అని అనుకుంటూ ఉన్నాను, అంతే. అంచేత నాలెడ్జ్ అంటే ఏమిటి, అహం బ్రహ్మాస్మి అనేది నాలెడ్జ్, అనుభవం కాదు. అనుభవం అంటే ఏంటి, నాలెడ్జ్ అంటే ఏంటి తెలియాలి. కన్ఫ్యూజన్ అయిపోతుంది. నాలెడ్జ్ని అనుభవాన్ని మిక్సింగ్ చేసేసారు. అప్పుడు చాలా ఈజీ అనమాట, ఫీల్ అవుతాం, అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి అని. అనుభవం అప్పుడు నాకు అనుభవం వచ్చేసిందండి. ఎందుకంటే మనసు టక్కర్ది ఏదో ఒక విధంగా
ఇలాంటి పనులే చేస్తుంది. అంచేత శివుడు ఎక్స్పీరియన్స్ చెప్పడం విషయంలో మౌనంగా ఉన్నాడు. మెదడు చెప్పాడు అంతే. మెథడ్స్ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత కంప్లీట్ సైలెంట్ అయిపోయాడు. రిజల్ట్ గురించి ఏం చెప్పలేదు. ఎంచేత నువ్వు అతనేమి నిన్ను మోసం చేయలేదు. ఆయన చెప్పాల్సింది చెప్పాడు. విజ్ఞాన భైరవ తంత్ర 112 మెథడ్స్ అని అంటే ఇది ఎంతో విలువైన వ్యవహారం. ఎంతో ఎంతో విలువైనది అని అంటే ఆయన చెప్తారు అన్నమాట ఓషో గారు. బైబిల్ కన్నా, వేదాస్ కన్నా, గీత కన్నా చాలా ప్రాధాన్యతతో కూడుకున్నది అని. ఎందుకంటే చాలా విషయాలు, అన్నోన్ విషయాల గురించి చెప్పింది, మనకు తెలియని రహస్యాల గురించి చెప్పింది. అందుకోసం ద బుక్ ఆఫ్ సీక్రెట్స్ అంటారు. కారణం ఏంటి? సింపుల్ మెథడ్స్ ఉన్నాయి అంతే. సింపుల్గా ఎంతో కఠినమైన మెథడ్స్ ఏం లేవు, సింపుల్ మెథడ్స్. కాకపోతే ఏంటంటే ఆయన చెప్పే మెథడ్సే చెప్పాడు. ఈ ఫలితం వస్తుంది, ఆ ఫలితం వస్తుంది, అలా వస్తుంది, ఇలా వస్తుంది అని నువ్వు ఆ దురాశతో రిజల్ట్కి కోసం తీవ్ర ప్రయత్నం చేస్తావేమో, అలా రిజల్ట్ మీదే దృష్టి పెడతావేమో అని చెప్పి ఆయన ఓన్లీ మెథడ్స్ వరకే చెప్పి ఆపాడు. కానీ మనసు ఏంటి? నాకు ఫలితం కావాలి అంటుంది. మెథడ్స్ మీద ఇంట్రెస్ట్ కాదు, నాకు ఫలితం కావాలి అంటుంది. ఎండ్ రిజల్ట్ కావాలి. మనసు ఎంత తొందర చేస్తుంది అంతే. ఎందుకంటే అది నేరుగా వెళ్ళదు. పక్కదారి ఏమైనా ఉందేమో, అడ్డదారి ఏమైనా ఉందేమో అని ఆ మనసు సంతోషపడాలి అన్నట్టుగా. కొంతమంది అడిగారు, ఒకతను సమ్వన్ వాజ్ ఆస్కింగ్ మీ వై సో మెనీ మెథడ్స్. కబీర్ చెప్పాడు సహజ సమాధి భారే అని. స్పాంటేనియస్గా ఆ బ్రహ్మానంద స్థితి వస్తుంది, ఇంకే మెథడ్స్ అవసరం లేదు అన్నాడు కదా. అవునాయనా, సహజ సమాధి స్థితి, స్పాంటేనియస్గా సమాధి స్థితి, ఆ బ్రహ్మానందమే వస్తుంది. ఇంకా ఏం మెథడ్ ఉపయోగం లేదు, అవసరం కూడా లేదు అని నీకు తెలిస్తే నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని. అది సహజ సమాధి స్థితిని, ఆ సహజంగానే ఉండేటువంటి ఆ బ్రహ్మానంద స్థితిని నేను ఇంతవరకు పొందలేదు, సంపాదించలేదు. కానీ నాకు ఫీల్ అవుతున్నాను సహజ సమాధి. ఈ మెథడ్స్ ఆ మెథడ్స్ అవి ఇవి ఎందుకండి, సహజంగానే ఉంటే జరిగిపోతుంది అని నాకు ఫీలింగ్ ఉంది. కానీ నేను దాన్ని పొందలేదు. ఆ సహజ సమాధి స్థితిని నేను పొందలేదు. ఆ సహజ స్థితిని, సహజం అంటే స్పాంటేనియస్గా అప్పటికప్పుడే. అలాంటప్పుడు అది అయితే బెటరు అని నీకు ఎలా అనిపించింది? నువ్వు అనుభవం పొందలేదు. ఆ సహజ స్థితిని అంటే ఏంటో నువ్వు ఇంతవరకు అచీవ్ కాలేదు, దాన్ని పొందలేదు. కానీ అదే ఇది గొప్ప అని నువ్వు ఎలా చెప్పగలిగావు? ఎందుకంటే ఏ మెదడు లేదు, అంచేత మనసు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకేం చేయక్కర్లేదులే, ఏం పని లేకుండానే అన్నీ నాకు సమకూరుతాయిలే అని ఉంటుంది. ఏ పని చేయక్కర్లేదు, అన్నీ సమకూరుతాయిలే అని ఉంటుంది. అంచేత జన్ సిస్టము వెస్ట్లో క్రేజీగా ఉంటుంది, బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. జన్ అదే ఉంటుంది, ఏ ప్రయత్నం లేకుండానే అచీవ్ చేసుకో, ఆ యొక్క స్థితిని ఏ ఎఫర్ట్ లేకుండానే చేసుకో, ఏం చేయక్కర్లేదు అన్నట్టు. జన్ కరెక్టే, ఏ ఎఫర్ట్ అవసరం లే. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ నో ఎఫర్ట్ పాయింట్కి నువ్వు చేయటానికి చాలా దూరం వెళ్ళాలి, ప్రయాణం చేయాలి, సుదీర్ఘమైన ప్రయాణం చేయాలి. ఎఫర్ట్కి చేరాలంటే సుదీర్ఘమైన అభ్యాసం చేయాలి. ఇంకా నువ్వు ఏ పని ఇంకా ఏమి చేయనవసరం లేదో ఆ స్థితికి నువ్వు చేరుకోవాలి. ఆ స్థితి చేరుకున్న తర్వాత ఏమి చేయనవసరం లేకుండానే వచ్చేసింది అనే స్థితి, అన్నీ చేసి చిట్ట చివరికి
ఆ స్థితి తెలుస్తుంది. అప్పుడు ఆ నాన్ డూయింగ్నెస్కి వెళ్తాం. దాన్ని చేరుకోవాలంటే ఎంతో ప్రయాణం, ఎంతో ఎఫర్ట్ చేయాలి. ఆ జన్ ఏ ఎఫర్ట్ లేదు, ఏ ప్రయత్నం లేకుండానే వచ్చింది, ప్రయత్నంగానే వచ్చింది అనే ఆ మాట చాలా చాలా బాగుంది. ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, ఏ సాధన చేయక్కర్లేదు, అన్నీ ఊరికే వచ్చి ఒళ్ళు పడిపోవాలి, అన్నీ చాలా బాగుంది అనుకుంటారు. మనసు ఓహో బ్రహ్మాండంగా ఉంది, అదే కరెక్టు అద్య, ఏ ప్రయత్నం లేకుండా గమ్మున కూర్చుంటే చాలు అన్ని పనులు అయిపోతాయి, ఇది చాలా భలేగుందే అని అని ఎంపలాడుతుంది మనసు. ఆ సుజుకి అనేవాడు ఈ జెన్ సిస్టమ్ వెస్ట్కి తీసుకెళ్ళి చెప్పాడు. అయితే లాంగ్ పీరియడ్, యూ విల్ రిమైన్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, అండ్ దట్ ఆ సర్వీస్ కావాలంటే నువ్వు లాంగ్ పీరియడ్ ఉండాల్సిందే. అథెంటిక్ మెన్ అయితే జీవితం అంతా ఈ మెసేజ్ జన్ వెస్ట్కి పరిచయం చేయాలని ఆ జన్ సిస్టమ్ తీసుకెళ్ళి చేయడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ఆ ఒక్కడే ఒంటరి పోరాటం. కానీ దేర్ ఇస్ జెన్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ది వెస్ట్, నథింగ్ అపీల్స్ లైక్ జెన్ నౌ. అంటే ఇప్పుడు అసలైన జన్ను వదిలిపెట్టి కేవలం పైనే ఉన్నారు, పాయింట్ మిస్ అయిపోయారు. జన్ చెప్తుంది ఏ మెదడు అవసరం లేదని, ఏ ప్రయత్నం చేయక్కర్లేదని, సహజ స్థితిలోనే స్పాంటేనియస్గా రావాలని చెప్తుంది. కానీ నువ్వు సహజ స్థితిలో ఉన్నావా, స్పాంటేనియస్గా ఉన్నావా, నువ్వు వర్తమానంలో ఉన్నావా? వర్తమానంలో ఉంటే వర్తమానంలోనే సహజ స్థితిలోనే పుష్పం వికసిస్తుంది. నువ్వు ఉండలేవే, అది అక్కడ ఉన్న విషయం. అది విరుద్ధమైన వ్యవహారం. నువ్వు నీ సహజ స్థితిలో నువ్వు లేకుండా సహజ స్థితిలో ఉంటే ఇంకా ఏమీ అవసరం లేదు. నువ్వు సహజ స్థితిలో లేవు, నువ్వు ప్యూరిటీలో లేవు. ఏ మెదడు నువ్వు, ఎందుకంటే నువ్వు సహజంగానే శుద్ధుడివి, బుద్ధుడివి, సాక్షాత్తు దేవుడివే. కానీ నీ సహజతలో నువ్వు లేవు, నువ్వు ఇన్నోసెంట్గా లేవు. నువ్వు ఇన్నోసెంట్గా ప్యూరిఫై చేయడానికి లేకపోతే ఏమీ లేదు అక్కడి. విజ్ఞాన భైరవ తంత్రం ఏం చేస్తుంది అంటే విజ్ఞాన భైరవ తంత్రాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు పాల్ రెప్స్ అని ఆయన ట్రాన్స్లేషన్ చేసి, ఇది ఎంత అద్భుతంగా ఉంది, ఇది జెన్ సిస్టమ్ లానే ఉంది, జెన్ సిస్టమ్ యొక్క బోన్స్ లాగానే, ఫ్లెష్ లాగానే ఉంది అని రాసుకున్నాడు. విజ్ఞాన భైరవ తంత్రాన్ని ట్రాన్స్లేషన్ చేసి మొత్తం ఈ ఒక విజ్ఞాన భైరవ తంత్రం అంతా జన్ గురించి చెప్పినట్టే ఉంది అని. ఈ 112 మెథడ్స్ గురించి చెప్పుకుంటాం. అంటే ఆ జన్ సిస్టమ్కి ముందుగానే ఇది ఉంది అని. ఈ విషయం ఆ జన్ ఫాలోవర్స్కి నచ్చలేదు. ఏ ప్రయత్నం అవసరం లేదండి, ఆ మెథడ్సే పని లేదు అని వాడు అన్నాడు. ఎందుకంటే ఆ జన్ అనేది ఏ మెథడ్స్ వాడము అని చెప్పడం. గుర్జీఫ్ డిసైపుల్స్లో ప్రధాన శిష్యుడు ఒస్పెన్స్కీ అని ఆయన, అతను అడిగా ఏంటండి పాత్ ఏంటండి, అబౌట్ ద పాత్, ఏమో ఏ దారిలో పోతున్నాను నాకైతే తెలియదు అన్నాడు. కొన్ని అడుగుజాడలు చెప్పారు, ఆ అడుగుజాడలు అంటే వీళ్ళు అన్నారు, ఇది ఈ అడుగుజాడలు అంటే వెళ్తున్నాను, ఇది దారో కాదో తెలియదు నాకు అన్నాడు. అయితే ఆ దారి వెంట వెళ్తుందంటే పాత అనేది తెలియలేదు, నువ్వు ఆల్రెడీ ఆ పాతలోనే ఉన్నావని ఆలోచించడానికి లేదు, ఏమో దారి తప్పిపోతావేమో. కానీ ఆ అడుగుజాడలు చాలా దూరం ఉన్నాయి. ఎక్కడి నుంచి, ఫ్రమ్ వేర్ యు ఆర్, ఫ్రమ్ దట్ పాయింట్, ఎక్కడి నుంచి నువ్వు బిగిన్ అయ్యావు,
ఎక్కడి నుంచి నువ్వు బిగిన్ అయినా ఆ సుదూర తీరమైన ప్రయాణం ఉంది. ఆ పాత వెంట నడవాలి. హౌస్పెన్స్కి ఆయన చాలా వినయమైన శిష్యుడు. అలా ఆధ్యాత్మికతలో అంత వినయంగా ఉన్నవారు చాలా కష్టం. ఒకసారి నాకు తెలుసు అని అనుకున్నాం అనుకోండి, పిచ్చెక్కిపోతుంది. లేదండి ఆ పాత గురించి మాకేం తెలియదు అన్నట్టు. ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. నువ్వు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నావు. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటూ కూర్చుంటే పని అవ్వదు. నువ్వు ఆ మెదడు ఉంటే ఆ మెదడు తీసుకొని నువ్వు ప్రయాణం చేయాలంతే. నువ్వు ఎక్కడ ఉన్నా ఆ లింక్ పెట్టుకో, లింక్ను పట్టుకో, లింక్ క్రియేట్ చేసుకో, చిన్న బ్రిడ్జ్ క్రియేట్ చేసుకో, చిన్న ఫుట్పాత్ క్రియేట్ చేసుకో నడవడానికి. ఆ పాత్ వెంట వెళ్ళు అంతే, సింపుల్గా. స్పాంటేనిటీ అంటే సహజ యోగా అనేది నువ్వు సహజ యోగా స్థితికి చేరుకోవాలంటే అది నువ్వు ప్రయాణం చెయ్యాలి దాని వైపు. నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి మొదలుపెట్టు. నువ్వు ఎలా ఉన్నావు? ఆర్టిఫిషియల్గా ఉన్నావు. నేను నాగరికుడిని, నేను ఎంతో వ్యవసాయం చేశాను, అట్లా చేశాను ఇట్లా చేశాను, ఏదో భావనలో ఉన్నావు. అది స్పాంటేనియస్ కాదు. నథింగ్. సో నోథింగ్ ఈజ్ స్పాంటేనియస్. అక్కడ ఏమి ఉండకూడదు. నాకు అది ఉన్నాను, ఇది ఉన్నాను, నాకు అది తెలుసు, ఇది తెలుసు, అది ఏమి ఉండకూడదు. నోథింగ్ ఈజ్ స్పాంటేనియస్ ఇన్ యువర్ లైఫ్. ఏది అప్పటికప్పుడే సహజంగా అప్పటికప్పుడే ఉండాలంటే, ఆధ్యాత్మికత అప్పటికప్పుడు ఉండాలంటే ఏది స్పాంటేనియస్గా ఉండదు. ప్రేమ స్పాంటేనియస్గా లేదు. నీవు ఇప్పుడున్న స్థితిలో నిజంగా ప్రేమ స్పాంటేనియస్గానే ఉంటుంది, కానీ నువ్వు స్పాంటేనియస్గా లేదు ప్రేమ. నీ ప్రేమ అంతా లావాదేవీల్లో ఉంది. బార్గెన్, నాకేమిటి లాభం అని లెక్కలు వేస్తావు ప్రేమించడంలో కూడా. లవ్ ఈజ్ అన్ ఎఫర్ట్. కానీ ఏది కూడా నీ యొక్క స్థితిలో, సహజ స్థితిలో నువ్వు లేవు నాయనా. నువ్వు అప్పుడు ఏమవుతుంది? ఆ సహజ స్థితిలో నువ్వు ఎక్స్ప్లోర్ అయిపోయి ఆ కాస్మోస్లోకి వెళ్ళడం అనేది, కాస్మోస్ అంతా విశ్వం అంతా వ్యాపించి ఉన్నాను అని అనుకోవడానికి మాత్రమే సరిపోతుంది, కానీ ఉపయోగం లేదు. ఈ సిచ్యువేషన్ ఫస్ట్ ఆర్టిఫిషియల్గా ఉండటం, ఆ ఫాల్స్ యాటిట్యూడ్ కలగటం, నేనేదో అలా ఇలా అని ఊహించుకోవడం, అవన్నీ పక్కన పెడితే ఆ మెదడేంటో శివుడు రిజల్ట్ గురించి చెప్పలేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. శివుడు ఎప్పుడు రిజల్ట్ గురించి చెప్పలేదు. డూ సంథింగ్. నువ్వు చేయడం వరకే ఉంది, ఇంకా నువ్వేం చేయనవసరం లేదు. నువ్వు చెయ్యి, నీ సహజ. అప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్ళు. అది ఎక్కడున్న విషయం. నువ్వు సహజ శివ ఎప్పుడు 112 మెథడ్స్ చెప్పినా మెడిటేషన్ గురించి, శివ ఆల్వేస్ రైట్. హీఈస్ రైట్. యు ఆర్ కన్సర్న్, శివ ఈజ్ మోర్ రైట్. యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ కృష్ణమూర్తి అండ్ శివ. దెన్ చూస్ శివ. కృష్ణమూర్తి ఎంచుకోవాలా, శివుని ఎంచుకోవాలంటే శివుడిని ఎంచుకోవాలి. నీకు ఉపయోగం లేదు కృష్ణమూర్తి. ఈవెన్ ది కనిపిస్తాడు హెల్ప్ యూ అంటే ద కృష్ణమూర్తి ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. రిమెంబర్, గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటంటే ఐ సే టు హెల్ప్ యూ, నీకు సహాయం చేయడం కోసమే. సహాయం చేయడం అనేది హాని చేయడం లాంటి. నీ అంతా నువ్వు సాధన చేయాల్సిందే. ఆర్గ్యుమెంట్ చేయడంలో సహాయం చేయడం వల్ల ఉపయోగం లేదు. ఆర్గ్యుమెంట్ చేసి నువ్వు సమాధి స్థితిని ఎలా పొందుతావు? నిర్ణయానికి వస్తావు ఆర్గ్యుమెంట్ చేసి, ఏం అవసరం లేదండి. అది ప్రమాదము. అర్థం చేసుకోవాలన్నమాట. ఆర్గ్యుమెంట్ వలన ఉపయోగం లేదు, లాజిక్ వలన ఉపయోగం లేదు.
సో మెడిటేషన్ అనేది స్పాంటేనియస్గా ఉంటుంది, కానీ నువ్వేం చేయక్కర్లేదు, గమ్మున ఉండు అంటే యూ కెన్ డూ అబౌట్ లవ్. అయితే లవ్ గురించి ప్రాక్టీస్ చేస్తే ప్రేమ రాదు. ప్రాక్టీస్ చేసావంటే ఆ ప్రేమ ప్రేమ కాదు, అది ఫాల్స్ అవుతుంది. ఇది ఎక్కడన్నా విషయం అనమాట. ఏదైనా ప్రాక్టీస్ చేయమన్నప్పుడు కండిషన్స్ ఉంటాయి. ఇంకేం మెథడ్ అవసరం లేదు అని. దెర్ ఇస్ నో మెథడ్. ద ప్రాక్టీస్ సమ్ మెథడ్, సమ్మిడియట్లీ అదే కండిషనింగ్ కమ్స్ ఇన్. ఒక స్థితి వస్తుంది, నువ్వు ఒక ప్రాక్టీస్ చేస్తే ఆ మెథడ్ అవసరం లేదని తెలుస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా నువ్వు మెథడ్ లేదు అని అంటే కుదరదు. నువ్వు ఏ ప్రాక్టీస్ చేయకుండా సమాధి స్థితిని నువ్వు చేరుకోలేవు. సమాధి స్థితి చేరుకున్న తర్వాత ఏ మెథడ్ అవసరం లేదంటూ అది తెలుస్తుంది. కానీ నువ్వు ఇది తెలియాలంటే అది చేయాలి. చిన్నపిల్లవాడికి సెక్స్ గురించి నువ్వు ఎంత చెప్పినా అర్థమవుతుందా? పసివాడికి అర్థం కాదు. అది ప్రమాదం కూడా. ఎందుకంటే మనసు రకరకాల వ్యవహారం చేస్తుంది. అంచేత అది సెక్స్ ఈజ్ నాట్ అన్ ఎంక్వైరీ ఫర్ హిమ్. ఆ పిల్లవాడికి అది అవసరం లేదు. అది వాడికి సమస్యే కాదు. చిన్నపిల్లవాడికి ఆ పాయింట్కి, ఆ మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత సెక్స్ గురించి చెప్పడంలో ప్రాధాన్యత ఉంది. యవనంలోకి ప్రవేశిస్తున్న పిల్లలకి చెప్పడంలో మెచ్యూరిటీ వచ్చినప్పుడు వారికి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో, అర్థవంతంగా చెప్పడంలో ఉంది. కానీ పిల్లవాళ్ళకి చెప్పడానికి మీనింగ్లెస్. అంచేత నీకు ఏం చెప్పాలి? మెథడ్స్ చెప్పాలి, రిజల్ట్ చెప్పకూడదు. అయితే ఆ మెథడ్స్ వెంట వెళ్తే నీకు రిజల్ట్ వస్తాయి, అది వేరే విషయం. సో లేదు, నేను ఏ మెథడ్ పాటించను, ఒక జంప్ చేసి నేను వెళ్ళిపోతాను అని అంటే కుదరదు. చిన్నపిల్లలు అథమెటిక్స్ లెక్కలు చేసేటప్పుడు సమాధానం ఏంటి అని వెనక్కి ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ బుక్ చూస్తూ ఉంటారు వెనక్కి. ఆన్సర్ ఇచ్చేస్తారు వాళ్ళు. ఆ క్వశ్చన్ చూస్తారు, ఆన్సర్ చూస్తారు. ఉపయోగం ఏముంది? క్వశ్చన్ చదువుతారు, మళ్ళీ వెంటనే ఆన్సర్ చూస్తారు. ఎందుకంటే మెథడ్ నేర్చుకోవడం కష్టంగా ఉంది, ఆన్సర్ నేరుగా చూసి సరిపోతుంది అని అన్నట్టు ఆ పిల్లల లెక్క మనం చేస్తే ఉపయోగం ఉండదు. అందుకోసం శివ ఏమిటి శివాస్ బిలౌడ్ దేవి, ఆ పార్వతీమాత శివుడికి ప్రేయసి. ఆమె అడిగింది ప్రశ్నలు, ఆయన మెథడ్స్ ఇచ్చాడు అంతే. క్వశ్చన్ ఉంది, మెథడ్ ఉంది. ఆమె ప్రశ్న ఉంది, ఈ పద్ధతి ఉంది, ఆన్సర్ ఇవ్వలే. ఆన్సర్ నువ్వు వర్కౌట్ చేయి. సెంటరింగ్ అనేది ఒక మెథడ్, అది రిజల్ట్ కాదు. రిజల్ట్ అనేది కాస్మిక్ అంతా, అంటే విశ్వం అంతా, మహాసాగరం అంతా. అప్పుడు నువ్వు ఇంకా మెథడ్తో పని లేదు. రేపటి క్వశ్చన్లో ఏంటంటే, నిజమైన ప్రేమ, ఆ ఒక ప్రేమ ఉంటే చాలు, ఈ 112 మెథడ్లు కూడా అవసరం లేదన్నారు. ఆ నిజమైన ప్రేమ అంటే ఏంటి? ఆ నిజమైన ప్రేమని అనుభవం పొందడం ఏంటి? ఆ నమ్మకం బాగుంది నిజమైన ప్రేమ విషయంలో. ఆ బ్రహ్మానంద స్థితిని, మెడిటేషన్లో బ్రహ్మానంద స్థితిని ఫీల్ అవడం ఏంటి? ఆ బ్రహ్మానంద స్థితి ఫీల్ అయిపోయిన తర్వాత అంతా మౌన స్థితిలోకి వెళ్ళిపోవడం ఏంటి? ఇది ఏదో బాగా సంతృప్తికరంగా ఉన్నట్టుంటుంది. ఈ ప్రేమ గురించి మెడిటేషన్ కూడా చేయాల్సినంత అవసరం లేనంత ప్రేమ ఎలా ఉంటుంది? ఆ ప్రేమే సరిపోతుంది అంటున్నారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటారు. ఆ విషయాన్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ క్వశ్చన్ కంప్లీట్ చేయడం కోసం మనం సుదీర్ఘంగా నిన్న కొరవే లాంగ్ ఆన్సర్.
దానికోసం మనం ఇవి చెప్పుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్.